నా ప్రేమ నీకోసమే 73rd చాప్టర్. చూడిందు, శివ అయిపోయిన నీ గతం, దక్ష రాబోయే నీ భవిష్యత్తు. ఇంకా నువ్వు శివ గురించి ఆలోచిస్తూ నీ లైఫ్ పాడు చేసుకుంటూ తన లైఫ్ కూడా పాడు చేయాలి అని చూడకు. అని ఒక విషయం చెప్పు, ఇప్పుడు కూడా నీ మనసులో దక్ష మీద నెగటివ్ ఫీలింగ్ ఉందా అని అడుగుతుంది తాన్వి. ఇందు మౌనంగా అంటే మౌనం సమాధానం కాదు ఇందు, చెప్పు అంటుంది తాన్వి. ఇప్పుడు నెగటివ్ ఫీలింగ్ లేకపోవచ్చు, అలా అని ప్రేమ కూడా లేదు అతని మీద అని చెప్తుంది ఇందు. అమ్మయ్య, ఇంకా పాత విషయాలే పట్టుకుని వేలాడుతావు అనుకున్నా. మొత్తానికి నెగటివ్ ఫీల్ పోయిందంటే పాజిటివ్ ఫీల్ వచ్చిందన్నట్టేగా. ఆ ఫీలింగ్ కాస్త ఇష్టంగా, తర్వాత ప్రేమగా తనకి దగ్గరగా ఉంటేనే మారుతుంది. కానీ నువ్విక్కడ, ఆయన అక్కడ ఉంటే న్యూట్రల్ ఫీలింగ్ తప్ప ఏముండదు అని పెదవి విరుస్తుంది తాన్వి. తాన్వి అని ఇందు అంటూ ఉండగానే పుష్పగారు వచ్చి రెడీ అయ్యావా అని అడుగుతారు. దెబ్బకి కూర్చున్నది లేచి రెడీ అయినట్టు తల ఊపుతుంది. సరే, తనని తీసుకురా తాన్వి అని చెప్పగానే అలాగే ఆంటీ అని పద వెళ్దాం అని తాన్వి అనగానే తప్పదా అంటుంది ఇందు. ఆంటీని అడగాలా అనగానే తాన్వి వైపు కొరకరా చూసి ముందుకు నడుస్తుంది. వెనకాలే నవ్వుకుంటూ తాన్వి వస్తుంది. ఇందు బయటికి వచ్చేసరికి దక్ష వచ్చేసి ఉంటాడు. ఇద్దరితో గర్భధారణ పూజ చేయిస్తుంటే ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు. పూజ అయిపోయాక భోజనాలు చేస్తుంటే ఇష్యు తల్లి, ఈరోజు మాతో వస్తావా అని రాధిక గారు అడుగుతారు. మమ్మ డాడీ కూడా వస్తారా అని బుడ్డది అడుగుతుంది. లేదు తల్లి, వాళ్ళకి ఈరోజు పూజ ఉంది, మేము వెళ్తున్నాం ఇంటికి, నాని వాళ్ళు కూడా వస్తున్నారు మనింటికి అని నర్మద వాళ్ళ వైపు చూపెట్టి, ఈరోజు మాతో ఉన్నావనుకో రేపు ఇక్కడికి రావచ్చు, నువ్వు లేకపోతే మాకు బెంగగా ఉంటుంది కదా తల్లి అని రాధిక గారు అనగానే కాసేపు ఆలోచించి ఓన్లీ 1 డే అంటుంది బుడ్డది. అంతే తల్లి, రేపు మమ్మ వాళ్ళే అక్కడికి వస్తారు అని చెప్తుంది. అవునా, అయితే ఓకే అని వాళ్లతో వెళ్ళడానికి రెడీ అవుతుంది బుడ్డది. ఇష్యూ వల్ల అయినా ఈ ప్రోగ్రాం ఆపే ఛాన్స్ ఉందనుకున్న ఇద్దరికి అది కూడా లేదని తెలిసి నిట్టూరుస్తారు. రాధిక వాళ్ళు, నర్మద వాళ్ళు ఇష్యూ పాపని తీసుకుని వెళ్ళిపోతారు. దక్షని రూమ్కి పంపించి పుష్పగారు ఇందుకి పాల గ్లాస్ ఇస్తూ, నా కొడుకుని కాదన్నావని నీ మీద చాలా కోపంగా ఉంది, తొందరగా ఒక మనవన్ని నా చేతిలో పెట్టి నా కోపం పోగొట్టాలి అని యాటిట్యూడ్గా చెప్తుంది. ఆ వాయిస్కి భయపడి ఆవిడ ఏమన్నదో కూడా సరిగ్గా వినకుండా ఓకే అన్నట్టు తల ఊపుతుంది ఇందు. సరే అని తాన్వి, ఇందుని తీసుకెళ్లి గదిలోకి పంపించిరా అని ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆవిడ వెళ్ళిపోయాక ఈవిడ కొడుకుకి కూడా నేను భయపడింది లేదు, ఈమెకి భయపడాల్సి వస్తుంది. ఇంతకీ ఏదో అన్నారు, ఏమన్నారు అని ఆలోచిస్తూ ఉంటే, వస్తావా ఇక్కడే ఆలోచనలో కూరుకుపోతావా అని తాన్వి కదిలిస్తుంది. నాకు కూడా టైం వస్తుందే అని తాన్విని చూసి పళ్ళు కొరుకుతూ ముందుకు అడుగులేస్తుంది. దక్ష గది రాగానే నేను వెళ్తున్నా, ఇక లోపలికి వెళ్ళు అని డోర్ తీసి ఇందుని లోపలికి నెట్టి డోర్ క్లోజ్ చేస్తుంది. ఎందుకంటే తననే వెళ్ళమంటే నైట్ అంతా అక్కడే నిల్చున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని. అమ్మయ్య, ఒక పని అయిపోయింది అని చేతులు దులుపుకుంటూ వచ్చి, ఆంటీ ఇక నేను కూడా వెళ్తాను అంటుంది పుష్పగారితో తాన్వి పాప. ఈ టైంలో ఎలా వెళ్తావ్, ఈ రోజుకి ఉండు తాన్వి అంటారు. లేదాంటీ, ఆల్రెడీ నిన్న కూడా ఇక్కడే ఉండిపోయాను, వెళ్తానింకా అనేసరికి ఎలా వెళ్తావు అంటూ ఉండగానే అక్కడికి నరేంద్ర గారు, వినయ్ వస్తారు. ఏమైంది అంటూ. ఏం లేదండి, తాన్వి వెళ్ళిపోతాను అంటుంది, ఈ రాత్రి ఎలా వెళ్తావు, ఉండమంటున్నా కూడా వినట్లేదు అని చెప్తారు పుష్పగారు. ఆంటీ నేను కూడా వెళ్తున్నా, తనని డ్రాప్ చేసి వెళ్తాను అంటాడు.
వినయ్ వచ్చిన ఛాన్స్ వదులుకోకూడదు అని. ఓ అయితే సరే అని, తాన్వి నువ్వు వినయ్తో పాటు వెళ్ళు, నిన్ను తను డ్రాప్ చేస్తాడు అంటారు పుష్పగారు. అతనికెందుకు శ్రమ ఆంటీ అని తాన్వి అంటూ ఉండగానే, నిన్ను మోసేది నేను కాదు తాన్వి, నా కారే, కాబట్టి నాకు పెద్ద శ్రమ ఉండదులే అని అంటాడు వినయ్. అతని వైపు కొరకొరా చూసి తప్పక అతనితో పాటు స్టార్ట్ అవుతుంది. కార్లో వెళ్తూ ఉంటారు వినయ్ ఇంకా తాన్వి. ఒకరంటే ఒకరికి ఇష్టం లేని వాళ్ళకే పెళ్ళైంది. ఈరోజు ఫస్ట్ నైట్ కూడా అయిపోతుంది. కానీ ఒకరినొకరం ఇష్టపడుతున్నా మన మ్యాటర్ మాత్రం ముందుకు కదలట్లేదు అంటాడు వినయ్. ఇక్కడెవరూ తమర్ని ఇష్టపడట్లేదు, కానీ ఏమన్నా అక్కడ ఫస్ట్ నైట్ జరుగుతుందా లేక ఫైటింగ్ జరుగుతుందా అని తాన్వి అంటే, నిజంగానా అంటూ వినయ్ చూస్తాడు. ఇంతకీ అక్కడేం జరుగుతుందో చూద్దాం పదండి. దక్ష రూంలోకి తోయబడిన ఇందు కింద పడకుండా ఎలాగోలా ఆపుకొని నిలబడి లోపలికి చూస్తుంది. రూమ్ మొత్తం ఫస్ట్ నైట్ డెకరేషన్ చేసి ఉంటుంది. అలాగే చూస్తూ బెడ్ మీద చూసేసరికి డెకరేట్ చేసిన బెడ్ మీద శోభనం పెళ్లి కొడుకులా ఎదురు చూస్తూ కూర్చోకుండా ల్యాప్టాప్నే పెళ్ళాంలా భావించి ఒడిలో పెట్టుకుని టిక్కు టిక్కుమనుకుంటూ నొక్కుతూ కూర్చుంటాడు దక్ష. కనీసం గదిలోకి వచ్చిన అసలు పెళ్ళని చూడను కూడా చూడకుండా సవతి పెళ్ళాంతో వర్క్లో ఉంటాడు మన బాబు. వీడేంటి ఇప్పుడు ల్యాప్టాప్ పట్టుకున్నాడు అని ఆలోచించి, చిచి ఏం ఆలోచిస్తున్నా అనుకుని, ఇప్పుడు నేనేం చేయాలి మరి అని చేతిలో గ్లాసు రూమ్లో పువ్వులు చూస్తూ అలాగే నిలబడుతుంది. ఎంతసేపటికి దక్ష కాన్సంట్రేషన్లో మార్పు రాకపోయేసరికి, ఇప్పుడు వాడు మాట్లాడాలి అని నేను వెయిట్ చేయాలా అని కోపంగా అనుకుని పక్కన ఉన్న సోఫాలో సెటిల్ అయిపోతుంది. చేతిలో పాల గ్లాస్ చూసుకుని, ఇదొకటి ఏం చేయాలి అనుకుని వేస్ట్ చేయడం ఎందుకు అని తనే తాగేసి కాసేపు అలాగే కూర్చుంటుంది. అయినా దక్ష నుంచి నో రియాక్షన్ అయ్యేసరికి, ఏంటి వీడు ఇక్కడ నేను ఒకదాన్ని చచ్చానని లేకుండా వీడి ఓవర్ యాక్షన్ అని తిట్టుకుంటూ సోఫాలో అటు తిరిగి పడుకుంటుంది. ఆఫ్టర్నూన్ నిద్రపోయేసరికి నిద్ర పట్టక వర్క్ చాలా ఉండి ల్యాప్టాప్ పట్టుకుంటాడు. ఇందు వచ్చిందని తెలిసి కూడా తన వైపు చూడడు. చూస్తే ఎందుకు చూశావ్ అని గొడవ పెట్టుకునే రకం అనుకున్నాడో లేక మరుగున పడ్డ ప్రేమ మళ్ళీ తిరిగి వస్తుంది అనుకున్నాడో తనకే తెలియాలి. కాసేపటికి ల్యాప్టాప్ పక్కన పెట్టి పక్కకి తిరిగి ఇందుని చూస్తాడు. బెడ్షీట్ లేక చీర కొంగునే కప్పుకొని పడుకుంది. బెడ్షీట్ మీద వెయ్యాలి అని ఉన్నా పొద్దున లేచి ఎందుకు వేశావ్ అని ఎక్కడ గోల చేస్తుందో అని కామ్గా బెడ్ మీద పడుకుంటాడు. కానీ నిద్రొస్తుందా? ఎదురుగా ఒకప్పుడు తను ప్రేమించిన అమ్మాయి, ఇప్పుడు భార్య, మరిప్పుడు ప్రేమ లేదా అంటే ఆన్సర్ అతనికి కూడా తెలియదేమో. అప్పుడే నిద్రలో ఎటువైపు తిరుగుతుంది ఇందు. ఆ అందమైన మొహాన్ని అలాగే చూస్తూ ఉంటాడు. ఆ క్షణం అతని మనసులో ఏం జరుగుతుందో అతనికి మాత్రమే తెలుసు. నిద్రమత్తులో అటు ఇటు కదులుతుండగా ఇందు బయట కొంచెం కిందికి జారి అమ్మాయి గారి నడుం మధ్యలో నాభి దర్శనం జరుగుతుంది బాబుగారికి. ఒక క్షణం ఫ్రీజ్ అయిపోయి అలాగే చూసి దెబ్బకి అటు తిరిగి గట్టిగా కళ్ళు మూసుకుంటాడు. ఎప్పుడు నిద్ర పట్టిందో అతనికే తెలియాలి. ఉదయం ఇందుకి మెలకువ రావడంతో ఎప్పుడు పక్కన ఇష్యూ బేబీ పడుకుని ఉండడంతో ఇప్పుడు కూడా తన పక్కనే ఇష్యూ ఉందని పక్కకి తడుముతూ అలాగే కిందికి జారి పడుతుంది ఇందు బేబీ సోఫా నుండి ఇందు కింద పడ్డ శబ్దానికి నొప్పికి ఇందు అరిచిన అరుపుకి ఉలిక్కిపడి లేచి కూర్చుంటాడు దక్షబాబు. ఏమైంది అని పక్కకి చూసేసరికి కింద పడి నడుము పట్టుకుని బాధపడుతూ ఉంటుంది ఇందు. వెంటనే ఇందు దగ్గరికి వచ్చి ఏమైంది అని అడుగుతాడు. నిన్నంతా నేనిక్కడ ఒకదాన్ని ఉన్నానని చూడకుండా ఇప్పుడు వచ్చి ఏమైందమ్మా అని ఎంత ముద్దుగా అడుగుతున్నాడో చూడు అని దక్ష వైపు కాల్చేలా చూస్తుంది. ఏమైందంటే అలా చూస్తున్నావు?
నువ్వు కిందెందుకు కూర్చున్నావు? ఇక్కడ సోఫా ఉన్నది కూర్చోడానికి అని. అయినా ఇక్కడేదో పెద్ద సౌండ్ వచ్చిందేంటి? అది నీకు కూడా వినిపించిందా అని అడుగుతూ చుట్టూ చూస్తాడు. ఏం పడిందా అని. దక్షబాబు, నా అరుపు కూడా వినపడినంత మత్తుగా పడుకున్నాడా వీడు అని అనుకుంటూ దక్షవాగుడిని పట్టించుకోకుండా లేవడానికి ట్రై చేసి నొప్పికి అమ్మా అని అరిచి మళ్ళీ కూలబడుతుంది. అటు తిరిగి ఉన్న దక్ష మళ్ళీ ఇటు తిరిగి మళ్ళీ సౌండ్ వచ్చింది. విన్నావాది? అచ్చం నీ వాయిస్ లాగే ఉంది అంటాడు దక్షబాబు. ఇందు కొరకరా చూస్తూ నా వాయిస్లా కాదు, నో వాయిసే అంటుంది పళ్ళు కొరుకుతూ. సో ఇదేనండి నా ప్రేమ నీకోసమే 73rd చాప్టర్. నాకు తెలిసి రచయిత్ర గారికి వీళ్ళిద్దరి మధ్య రొమాన్స్ కంటే ఫైటింగ్ రాయడానికే చాలా ఇష్టంగా ఉన్నట్టుంది. మీకేమనిపిస్తుంది? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే ఇలాంటి కొత్త కొత్త కథల కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.